చింత చిగురండి. 2 జల్లులు అలా పడ్డాయో లేదో చెట్టు నిండా చిగురు వచ్చేసింది. ఇది చిన్న మొక్కే, 1 సంవత్సరమే వయసు దీనిది. కిచెన్ కంపోస్ట్లో వేసినప్పుడు పడి మొలిచింది ఇది. చూడండి ఎంత చిగురుందో. మనం కోస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు నేను వర్షాలు పడ్డ తర్వాత ఇది 3వసారి కోయడం. మే మొదటి వారం నుంచి స్టార్ట్ అయ్యాయి. మే చివరి వారానికి 3 సార్లు కోసాను నేను. కోస్తూ ఉంటే వస్తూనే ఉంది ఇది. ఒక మొక్కని పెంచుకోవచ్చండి చిగురు కోసం. మన మిద్దె తోటల్లో కూడా ఒక మొక్కను పెట్టుకుంటే మొండిగా పెరుగుతుంది. నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది ఇది. చూడండి ఎంత వచ్చిందో చిగురు. ఈ చిగురుని ఇలా కొంచెం పెద్దగా ఉన్న చిగురులో కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం డ్రై చేసుకోవడం కోసం ఉపయోగించవచ్చు. ఈ పెద్దగా ఉన్న వాటిని దాన్ని కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నది చిన్నగా ఉన్నది వేరు చేసుకుంటే దీంట్లో పులుపు ఎక్కువగా ఉంది. కొంచెం ముదురుగా ఉన్న ఆకులు, ఈ చిగురులోనే కొంచెం రోజులు మీద పడ్డ ఆకులు పులుపు ఎక్కువగా ఉన్నాయి. అది కొంచెం తక్కువగా ఉంది లేతది. ఈ ముదురు దాన్ని మనం డ్రై చేసుకోవచ్చు. దీన్ని కూడా చేసుకోకూడదు అని కాదు, కాకపోతే దీన్ని వాడేసుకుని దాన్ని డ్రై చేసుకుంటే దాంట్లో కొంచెం పులుపు కూడా ఎక్కువ ఉంది. లేదు అనుకుంటే 2 కలిపి కూడా చేసేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇలా డ్రై చేశాను.